హాయ్ గైస్, గేమ్ చేంజర్ నుంచి అయితే రా మచ్చా మచ్చా రా సాంగ్ అయితే విడుదలైంది అని చెప్పుకోవచ్చు. సాంగ్ అయితే అంతగా ఏం ఆకట్టుకోలేదు భయ్య. సో సాంగ్ అయితే ఆకట్టుకోలేదా అంటే డ్యాన్స్ కూడా అంతగా ఏం లేదు. రామ్ చరణ్ డ్యాన్స్ ఆస్కార్ కొట్టిందని కూడా మనకు తెలుసు. నాటు నాటు సాంగ్. సో ట్రిపుల్ ఆర్ కానీ, ఆచార్య కానీ, ఇంకా రంగస్థలం కానీ ఏ మూవీ చూసుకున్నా రామ్ చరణ్ డాన్స్ అయితే టాప్ నాచ్‌లో ఉంటుంది. సో, ఒక గ్రేస్ ఉంటుందనమాట. దీంట్లో అది ఏం లేదు. సాంగ్ గూడా అంతగా ఏం బాలేదు. ఇలాంటి సాంగ్ ఎందుకు పెట్టారో గూడా వాళ్ళకి తెలవదు. ఇ ఇలా పెర్ఫార్మన్స్ చేస్తే ఒక రామ్ చరణ్ రెప్యుటేషనే పడిపోతుందని చెప్పుకోవచ్చనమాట. సో, ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒక కామన్ ఆడియన్స్‌గా నాకు ఈ సాంగ్ అయితే ఏం బాలేదు. సాంగ్ బాలేదా అని అనుకున్నా డాన్స్ గూడా అంతగా ఏం ఆకట్టుకోలేదు. సో ఇది రిపీట్ కాకుండా ఉంటే మంచిది. ఆల్రెడీ శంకర్ భారతీయుడు అయితే దొబ్బింది. ఈ సినిమా అయితే పెద్ద హైప్‌తో వస్తుంది. సో ఈ సినిమా పక్కా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ డ్రెసెస్ కానీ, సో సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ కూడా మన బోలే, తర్వాత లోబోడో, సో వాళ్ళు ఎలా అయితే షర్ట్స్ వేసుకుంటారో, సో రంగులు రంగులుగా అలానే ఉంది తప్ప రంగులకి పరిమితం తప్ప ఏం లేదు. పెద్ద డొల్లా అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే నేను డిసప్పాయింట్ అయ్యాను. మీరు కూడా డిసప్పాయింట్ అయ్యారా ఏమో కామెంట్ చేయండి. సో ఇలాంటి సాంగ్ ఎందుకు తీసుకుంటారో మనకు తెలియదు. సో ఒక రెప్యుటేషన్ ఉన్న హీరో, ఎంతో గ్రేస్‌గా డాన్స్ చేసే హీరో ఇలాంటి చెత్త డాన్స్ వేస్తే ఎవ్వరికీ నచ్చదు.